అందరికీ నమస్కారం. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనమైన విషయం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ అరెస్టు ఇప్పుడు రాజకీయ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో ప్రశ్న హాట్ టాపిక్గా కూడా నడుస్తుంది. ఇది యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్లో భాగంగానే జరిగిందా, లేదంటే అసలు ఈ అరెస్ట్ వెనుక ఉన్న నిజం ఏంటి, రాజకీయ అర్థం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వల్లభనేని వంశీ గతంలో కూడా పలు కేసులు నమోదైన ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు ఇతర కేసులు కూడా ఈ అరెస్టుకు కారణంగా అయితే చెబుతున్నారు. అయితే ఈ కేసులు అనేవి అతనికే కొత్తవేం కాదు, ఇప్పటికీ విచారణలో ఉన్నవే. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడే అరెస్ట్ జరగడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం చెబుతున్నది ఒకటి, చట్టం ముందు అందరూ సమానమే, ఎవరు తప్పు చేసినా సరే చర్యలు మాత్రం తప్పవు అని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది రాజకీయమైన ప్రతీకార చర్యగా, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి మరో అంశం ఏంటంటే, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని, ఎవడైనా రాజకీయంగా రౌడీయిజం చెలాయిస్తే ఆయనపై యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది జరిగింది. అయితే శాంతి భద్రత విషయంలో కఠినంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఇప్పుడు మనకి తెలుస్తుంది. అదే తరహాలో ఇక్కడ కూడా ప్రభుత్వం స్ట్రాంగ్ గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనే మెసేజ్ ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగింది అన్నది మాత్రం తెలుస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే ఈ అరెస్టుకు యోగి ఆదిత్యనాథ్ గారి లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నేరుగా ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కేసు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలకు సంబంధించింది మాత్రంగానే ఈ అరెస్ట్ రావడం అనేది జరిగినట్లుగా తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇలాంటి అరెస్టులు అనేవి జరగడం వల్ల మంచిదా, లేదంటే ఇది నిజంగానే రాజకీయ కోణంలో కుట్రపూర్తిగా జరుగుతున్నవా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.